గౌరవనీయులు పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు నిరంతరం బీసీ రాజ్యాధికార దిశగా పోరాటం చేసినటువంటి హనుమంతరావు గారు, గౌరవనీయులు శాసనసభ్యులు బీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు శంకర్ గారు, గౌరవనీయులు బీసీఎఫ్ఎన్ అధ్యక్షులు, నిరంతరం బీసీలను ఐక్యం చేయడానికి పోరాటం చేసినటువంటి బాలాజీ గౌడ్ గారికి, గౌరవనీయులు మా పెద్దలు అన్న కృష్ణమోహన్ అన్న గారికి, శ్యామోహన్ అన్న గారికి, మరియు గౌరవనీయులు జనార్దన్ గారికి, ఏ బీసీల సమావేశమైనా ఎవరిదైనా కూడా ప్రోగ్రాం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దాన్ని వాచ్ చేస్తూ నడిపిస్తున్నటువంటి భుజకృష్ణ గారికి, మా తమ్ముడు ఒక టీవీ కూడా నడుపుతున్నాడు పాపం కష్టపడి సొంతంగా, నందగోపాల్ గారికి, దయాకర్ గారికి, మా లక్ష్మణ గారికి, రాజేష్ గారికి, కేతూరు వెంకటేష్ గారికి, అందరికీ పెద్దలందరూ నమస్కారం. నిజంగా ఈరోజు ఎంత బాధాకరం అంటే అసలు తలుచుకుంటేనే ఏ పార్టీ చూసినా దేశంలో ఇన్ని సంవత్సరాలైంది, దాదాపు 8 సంవత్సరాలైంది, 80 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ జనాభాకు కనీసం వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఎలక్షన్లు ఇచ్చిన హామీలలో కనీసం ఒక 20%, 10% హామీలు వచ్చినా కూడా బాగుండేది. కానీ 80 సంవత్సరాలైనా ఒక మంత్రి లేడు, మంత్రితో శాఖ లేదు దేశంలో అంటే అసలు మనం ఏం చేస్తున్నాం, ఇంకా ఎన్ని రోజులు నిద్రపోవాలి, ఏం జరుగుతుంది ఒక్కసారి అందరూ ఆలోచన చేయాలి. ఇంకా ఎన్ని రోజులు ఏం చేయాలి, ఎన్ని రోజులు ఈ వ్యవస్థను భరించాలి, ఆలోచన చేయాలి. సమాజం కూడా ఆలోచన చేయాలి. కొన్ని ఇష్టం లేని మీడియాలు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. తిరుగుబాటు అనేది వచ్చిందనుకో ఎక్కడ పోతుంది, అప్పుడు ఏమవుతుంది? తిరుగుబాటు వచ్చి విధ్వంసాలు కావాలన్నా, గొడవలు కావాలన్నా, లేకపోతే తిరుగుబాటు రాకుండా సమస్య పరిష్కారం అందరూ ప్రశాంతంగా ఉండాలా, ఆలోచన చేయాలి. మీరు కూడా అందరూ ప్రశాంతంగా సమానత్వంగా, మొత్తం సమానం కూడా కాదు, దానిలో కొంతనన్నా రివర్స్ ఉంది. 10% వాళ్ళు రూల్ చేస్తే 90% వాళ్ళు అడుక్కోవాలి. 90% ఓట్లతో వీళ్ళు పైకి రావాలి, మళ్ళీ వాళ్ళు అడుక్కోవాలి. ఇది ఎన్ని రోజులు జరుగుతుంది చెప్పండి? ఇది రోజులు నడిచింది. వెనకటికి ఊళ్ళల్లో బస్సు ఉండొద్దు, పేపర్ ఉండొద్దు, బట్టలు దొడుకోవద్దు, ఆర్థికంగా స్కూల్ బడి ఉండొద్దు అనే అటువంటి వ్యవస్థ ఉన్న నడిచింది. ఇప్పుడు డిజిటల్ వ్యవస్థ వచ్చింది. అమెరికాలో అక్కడ ఇరాన్లో యుద్ధం అవుతుంటే ఇక చూస్తున్నాం, నిమిషంలో బాంబడి చూస్తున్నాం. ఇంత పరిజ్ఞానం ఉంది, ప్రపంచంలో ఏమేమి జరుగుతుందో ఎక్కడెక్కడ వస్తుందో మనం చూస్తున్నాం. ఇంత పరిజ్ఞానం ఉన్నటువంటి ఇప్పుడు కూడా మోసం చేస్తే ఈ ప్రజలు ఎట్లా ఊరుకుంటారని అనుకుంటున్నారు? ఆలోచన చేయాలా. ఎవరు ఆలోచన చేయకపోయినా మేధావులు ఆలోచన చేయాలి, మీడియా సంస్థలు ఆలోచన చేయాలి. మీ పైన బాధ్యత ఉంది. లేకపోతే తిరుగుబాటు వస్తుంది, గొడవలు వస్తుంది. ఖచ్చితంగా రేపు ఈ దేశంలో రాయిపోదు, అదే వేరేం లేదుగా. ఆత్మగౌరవ సమస్య ఈ దేశంలో ఉన్నది ఉంటే ప్రధానమైనటువంటి ఆత్మగౌరవ సమస్య ఈ రాష్ట్రంలో మరీ ఎక్కువ. కర్ణాటక బీసీ సెన్సస్ చేసిండ్రు, కానీ అది చట్టబద్ధత లేదన్నారు, అసలు ప్రకటించలేదు. ఇంకానే పంజాబ్లో కానీ బీహార్లో కానీ కేవలం ముఖ్యమంత్రి తమిళనాడులో మాత్రమే రిజర్వేషన్ అమలు అవుతా ఉంది. తమిళనాడులో వాళ్ళు పద్ధతి ప్రకారం చేసిండ్రు, రాజ్యాంగ సవరణ వరకు వెళ్ళిండ్రు. సుప్రీంకోర్టులో కేసును ఏం చేయలేకపోతారంటే ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళి అక్కడ బీసీ సెన్సస్ చేసింది. మరి అనేక రాష్ట్రాలు ఎందుకు కొట్టేసారంటే మీకు ఇంత రిజర్వేషన్ ఇవ్వాలని. ఇది ఇటు నుంచి వెనకరి అంటించిరా, వెనక నుంచిరా కెమెరాలు అడ్డం వస్తుంది, ఇట్లా వెనకిరా అంటవచ్చు. ఏ రాష్ట్రంలో చూడండి, హైకోర్టు తీర్పులు చూడండి, ఎందుకు కొట్టేసారంటే ప్రధానంగా మీకు ఇంత రిజర్వేషన్ ఇవ్వాలని ఎక్కడుందాయా, మీకు ఎక్కడ సెన్సస్ లేదు కదా అని ప్రధానమైనది అదే వస్తుంది. ఎస్సీ ఎస్టీలకు జనాభా ఎంత ఉంది అనేది ఉంది. మరి రాజ్యాంగ ప్రకారం వాళ్లకు ఇంత రిజర్వేషన్ ఇవ్వాలని ఇస్తున్నాం. మరి బీసీలకు మీరు 40 అంటారు, 50 అంటారు, 60 అంటారు, 7 లెక్క. అందుకే మీకు కరెంట్ సంఖ్య సెన్సస్లో మీరు లేదు కనుకనే మేము కొట్టేస్తున్నామని అనేక రాష్ట్రాల్లో కొట్టేయడం జరుగుతూ ఉంది. మరి ఒక బీసీ ప్రధానమంత్రి ఒక మంత్రిత్వ శాఖ ఇవ్వలేదు, ఇంతవరకు బీసీ మంత్రిత్వ శాఖ లేదు.
బడ్జెట్లో లేదు, బీసీ కులాల బతుకు తెరువు ఎక్కడ లేదు. కేవలం ఒక ప్రధానమంత్రి అయినంత మాత్రాన అందరం బాగుపడతామా చెప్పండి? ఒక కులమో ఒక వర్గమో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అయితేనే ఆ వర్గం మొత్తం బాగుపడటానికి లేదు. ఉదాహరణ ఈరోజు మన ప్రధానమంత్రి ఓబీసీ అయినప్పుడు చాలామంది సంతోషపడ్డారు. లేదు చట్టసభలో కూడా రిజర్వేషన్ వస్తుంది, ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ మాదిరిగా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అవుతారు అని ఊహించారు. ఎందుకంటే మొన్న ఏమన్నారంటే ఈ భారతదేశంలో మేమే బీసీ జనగణన చేస్తాం, బీసీలకు అన్ని రకాలు ఆదుకుంటాం అని చెప్పి ఒక ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఆయనకు సపోర్ట్గా ఆర్ఎస్ఎస్ మిగతా వాళ్ళందరూ కూడా బీసీ జనగణన చేయాలని చెప్పి అంటున్నారని కూడా చెప్పారు. మరి అన్నప్పుడు అరే ఏదో దగ్గర వచ్చిందిరా, బీసీల బతుకులు బాగుపడతాయిరా, ఇగో బీసీ సెన్సస్ చేస్తున్నారంటే ఖచ్చితంగా చట్టసభలు కూడా రిజర్వేషన్ వస్తుందని చెప్పి అందరూ భావించారు. అన్ని రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా ఇది అమలు అవుతుంది, చట్టసభలు వచ్చిన తర్వాత మొత్తం దేశమే మారిపోతుంది అనుకున్నాం. మనం ఇవాళ పూల విగ్రహాలు పెడతా ఉన్నాం మహాత్మా జ్యోతిబా ఫులే. ఎందుకంటే మహాత్మా జ్యోతిబా ఫులే అంబేద్కర్ కన్నా ముందు రిజర్వేషన్స్ ఉండాలి, అప్పుడే వీళ్ళు బాగుపడతారని చెప్పి వారు అన్నారు. ఆయనకు ఆదర్శంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు. ఉట్టి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్తేనే పూల విగ్రహాలు ప్రతి జిల్లా కేంద్రంలో ఉన్నాయంటే మరి రేపు భవిష్యత్తులో మహాత్మా గాంధీ పూలేకి మించి నరేంద్ర మోడీ విగ్రహాలు ప్రతి గ్రామంలో వెలిసే రోజులు వచ్చినాయి. ఎందుకంటే ఖచ్చితంగా చట్టసభలు కూడా రిజర్వేషన్ ఇస్తాడు, బీసీ రిజర్వేషన్ ఇస్తాడు, మరి సెన్సెస్లో పొడిచిండు అని అనుకున్నారు అందరు మేధావులు. కానీ ఇవాళ అర్థమైంది ఏంటంటే అదంతా ఉట్టి గుండు సున్నా, ఇవన్నీ బేకార్ అనేది అర్థమైపోయింది. కేవలం బీసీలను మోసం చేయడానికి అనేక రాష్ట్రాలు ఎలక్షన్స్ అవుతున్నాయి కనుక ఆ సందర్భంలో 5-6 రాష్ట్రాలు ఎలక్షన్స్ అవుతున్నాయి కనుక ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీలను లోపరుచుకోవడానికి, బీసీల ఓట్లను ఆకట్టుకోవడానికి మాత్రమే వీళ్ళు బీసీ జనగణన చేస్తామని చెప్పినది ఇప్పుడు మనకు అర్థమైంది. ఎందుకంటే ఇంతవరకు చేయలే. వాళ్ళే అన్నారు ఎందుకు చేయలేదు, ₹1 ఖర్చు కాదు కదా, ఒక కాలం పెడితే అయిపోతుంది. బీసీల కుటుంబాలు బీసీ సంఖ్య ఎంత కాలం పెడితే అయిపోతుంది. ప్రతి ఇంటికి పోతారు, ప్రతి కుటుంబాన్ని అడుగుతారు. మరి ప్రతి కుటుంబాన్ని అడిగినప్పుడు నువ్వు బీసీ కుటుంబాలు బీసీల సంఖ్య అడిగితే ఈజీగా వచ్చేస్తుంది, కొత్తగా పోవాల్సిన అవసరం లేదు, ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చిన్న 2 వర్డ్స్ అక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ అబ్లిక్ పెట్టినప్పుడు బీసీ అని పెడితే సరిపోతుంది. ఇవాళ చూడండి ఈ గజెట్ చూడండి ఎంత దుర్మార్గంగా ఈ గజెట్ ఉందంటే, ఈ గజెట్లో ఉన్నటువంటి అంశాలు చూస్తే నిజంగా ప్రతి ఒక్కరు పౌరుషం ఉన్నాడు ఎవరికే కానీ నిజంగా ఏం చేయాలరా, ఎట్లా తిరుగుబాటు చేయాలరా అనేటువంటి ఆలోచన వస్తుంది. ఇంత మోసమా, ఇంత దగానని. ఇందులో ఏమి ఇచ్చారు, బాత్రూమ్ ఉందా లేదని ఇచ్చారు, ఏ టైప్ ఆఫ్ బాత్రూమ్ ఉందని ఇచ్చిండు, కింద కూర్చొని ఉందా పైన కూర్చొని ఉందా అని, బాత్రూంలో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తామని ఇచ్చిండు, బాత్రూమ్ అవుట్లెట్ ఉందా అని ఇచ్చిండు అడుగుతున్నాడు, స్నానం చేయడానికి గది ఉందా అని అడుగుతున్నాడు, స్నానం చేయడానికి గదికి ఏం నీళ్ళు వాడుతున్నాను అడుగుతున్నాడు, డ్రింకింగ్ వాటర్ సోర్స్ అడుగుతున్నాడు, మెయిన్ పైప్ లైన్ ఎక్కడి నుంచి వస్తుంది అడుగుతున్నాడు. నువ్వు బాత్రూమ్లో అడుగుతున్నావు, బాత్రూమ్ స్నానాలు చేసినాడు అడుగుతున్నావు, ఇంటి పైకప్పు అడుగుతున్నావు, కింద బండలు వేసినావా సిమెంట్ వేసినావా అని అడుగుతున్నావు, మరి కుటుంబాల సంఖ్య కూడా అడుగుతున్నావు. రిజర్వేషన్ ఇచ్చేటువంటివి ఎస్సీ కుటుంబాలన్నీ, ఎస్సీ కుటుంబాలని యజమాని ఎస్సీఆ ఇష్ట అడుగుతున్నావు. దాని పక్కన ఒక చిన్న కాలం పెట్టి ఓబీసీ బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ అని 10 ముక్కలు రాస్తే అయిపోతుంది అంతే, వేరే ఏం ₹5 అవసరం లేదు. ఒక 10 ముక్కలు దాని పక్కన అప్లిక్ పెడితే ₹1 ఖర్చు కాకుండా మరి బీసీ కుటుంబాల సంఖ్య వస్తుంది. ఇలా కొంతమంది మేధావులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, ఇది ఫస్ట్ ఫేజ్ మాత్రమే, సెకండ్ ఫేజ్లో చేస్తారని. కనీసం మీకు జ్ఞానం ఉందా, ఆలోచన చేస్తుందా, మాట్లాడుతుందా, ఏం మాట్లాడుతున్నారు? ఎస్సీ కుటుంబాలు ఎన్ని అడుగుతున్నారు, రేపు ఎస్టీ కుటుంబాలు ఏమని అడుగుతున్నారు, మరి ఎస్సీ కుటుంబాలు అడుగుతున్నారు, ఎస్సీ కుటుంబాలు రేపు అడుగుతారు ఎంత జనాభాని అంటే 1,00,000 కుటుంబాలు ఇక ఇన్ని కోట్ల జనాభాని వస్తుంది. మరి ఎస్టీలు
ఇన్ని లక్షల కుటుంబాలు, ఇన్ని కోట్ల జనాభాను వస్తుంది. ఫస్ట్ ఫేజ్లో కుటుంబాల సంగతి మీరు తెలుస్తూ అడుగుతున్నారు కదా. రేపు మరి బీసీ జనగణన చేస్తామంటున్నారే, అప్పుడు ఎన్ని కుటుంబాలని కోట అడిగిందనుకో, ఎన్ని కుటుంబాల నుంచి ఎంత జనాభాని, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అని జాబితా ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఉంటుంది కదా. మరి బీసీలు ఎన్ని కుటుంబాలు, ఎన్ని ఇళ్ళు, సాంకేతిక భద్రత లేదు దీనికి. ఎస్సీల మాదిరిగా ఎస్టీల మాదిరిగా బీసీలో లేదు. ఎస్సీల కుటుంబాలు ఉంది, ఎస్సీ కుటుంబ యజమానుల సంఖ్య ఉంది, ఎస్సీ కుటుంబాల నుంచి ఎంత జనాభా మేల్ ఫీమేల్ ఉంది, ఎస్టీలో ఉంది. మరి బీసీల జనాభా మాత్రమే ఉంది. ఎస్సీ ఎస్టీల మాదిరిగా కుటుంబాల సంఖ్య లేదు. ఎస్సీ ఎస్సీ కుటుంబాల మాదిరిగా ఎన్ని ఇళ్ళు లేదు. ఎస్సీ ఎస్సీ కుటుంబాల మాదిరిగా ఇల్లు లేని బీసీల సంఖ్య కూడా లేదు. ఎస్సీ ఎస్టీ కుటుంబాల మాదిరిగా బాత్రూమ్ లేని, నల్ల లేని, పొయ్యి లేని, ఎల్పిజి గ్యాస్ లేనటువంటి కుటుంబాల సంఖ్య లేదు. మరి ఎస్సీ ఎస్టీల కన్నా నిరుపేదలైనటువంటి ఎంబీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ, వాళ్ళకి ఈక్వల్గా ఉన్నటువంటి కమ్యూనిటీ బీసీలలో ఉంది. మరి వాళ్ళ బతుకులు ఏమైపోవాలా, వాళ్ళ బతుకులు ఏమైపోవాలా? ఆలోచన చేసిందా? అంటే మీరు కావాలనే ఇవన్నీ పెట్టి, ఇగో మేము బీసీ జనగణన చేసినాము, మాకు సంబంధం లేదు, మరి నెక్స్ట్ సెన్సెస్లో చేస్తాం కుటుంబాల సంఖ్య అని చెప్తారా? ఏం చెప్తారు? ఏం సమాధానం చెప్తారు? మీరు కోర్టు తీర్పులు చూసుకొని ఫ్యూచర్లో మళ్ళీ కోర్టుకు పోయినా కూడా ఇబ్బంది కాకుండా చేయాలనే ఆలోచన ఉందా లేదా? ఎస్సీ ఎస్టీల మాదిరిగా ఇబ్బంది కలగకుండా వీళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పి ఉన్నదా లేదా? ఆలోచన చేయాలి మనందరం కూడా. ఇదంతా కూడా కావాలని అక్కడ ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్ వద్దనుకున్నటువంటి వర్గం ఒత్తిడితో, తెలివితో కొంతమంది అధికారులు, కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కలిసి ఇది ఒక వెన్నుపోటు మాదిరిగా పొడుస్తూ ఉన్నారు. వీళ్ళు బాగుపడకుండా, ఆర్థికంగా బాగుపడకుండా ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీల మాదిరిగా బీసీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకన్నా ఎక్కువ ఇక్కడ ఏముందంటే మోస్ట్ బ్యాక్వర్డ్ కాన్స్టిట్యూయెన్సీ కూడా ఒక రిజర్వేషన్ పెట్టాలని ఆల్ బీసీలు కూడా చెప్తా ఉన్నాయి. అన్ని బీసీ సంఘాలు కూడా ఏమంటున్నాయంటే ప్రతి సందర్భంలో ఎంబీసీలకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ ఖచ్చితంగా పెట్టాలి, నామినేటెడ్ పోస్టులో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి నేను అన్ని సంఘాలు ఇండియా నుంచి, కర్ణాటక నుంచి, దక్షిణ భారతదేశం మొత్తం విన్నాం. ప్రతి రాష్ట్రంలో ఏం చెప్తున్నారంటే బీసీలతో ఎంబీసీలకు కూడా ప్రత్యేకంగా ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్తున్నారు. చాలా కులాలు ఇప్పుడు సర్పంచ్ కాని కులాలు ఉన్నాయి, ఎమ్మెల్యే కాని కులాలు ఉన్నాయి, ఎంపీ కాని కులాలు ఉన్నాయి. అక్కడ ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ అయితే అనేక రకాల అవమానాలు పడుతున్నటువంటి జాతులు ఇక్కడ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం కళ్ళ ముందర. రిజర్వేషన్ లేనప్పుడు ఖచ్చితంగా కూడా చేయలేం. రిజర్వేషన్ కావాలంటే ఖచ్చితంగా సెన్సెస్లో పొందుపరచాలి. కనుక ఖచ్చితంగా మనం అందరం కూడా సెన్సెస్లో దీన్ని మార్పేటట్లు దేశవ్యాప్తంగా ఉద్యమం చేయాలి. మరి అంతకుముందు బాలరాజు గారు కూడా, గౌడ్ గారు కూడా బీసీ ఫ్రంట్ నుంచి ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. కొంతమంది నాయకులు మరి గొడ్డ కృష్ణ గారు వాళ్ళందరూ కూడా, శ్రీనివాస్ వాళ్ళందరూ హైదరాబాద్ కూడా పెట్టడం జరిగింది. హనుమంత్ గారు అన్నగారు ఇప్పుడు మిగతా సంఘాలన్నీ కూడా ఇక్కడ కూడా మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి పెద్ద ఎత్తున మనం ప్రజలలో తీసుకెళ్ళాలి, ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలి. దేశానికి ఆదర్శంగా తెలంగాణను మనం చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఎవరు చూసినా అవసరమే. ఇక నేను ఈ సభ ద్వారా అన్నంతన్న గారి ముందు నేను అడుగుతా ఉన్నా, మీరు ఈ రాష్ట్రం మొత్తం కూడా మీకు రాజ్యసభ వస్తాయని ఎదురు చూసింది. కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఇవాళ ఖచ్చితంగా హనుమంతన్నకు వస్తుంది, ఖచ్చితంగా ఢిల్లీలో ఆయన గల విప్పుతాడు, పార్టీలకు అతీతంగా కూడా మిమ్మల్ని ఎదురు చూశారు. మరి మీరు ఎందుకు గల విప్పలేదు? ఎందుకు గట్టి అడగలేదు? నీకన్నా అర్హత ఎవరికి ఉందని అడుగుతా ఉన్నాం. ఇవాళ మేము చెప్పినాం అంతకుముందు కూడా. మరి 42% మంత్రులుగా ఇస్తామన్నారు, 42% చైర్మన్గా ఇస్తామన్నారు. కష్టపడి చెంపేడ్చే కాళ్ళ మాత్రమే ఉన్నారు కానీ అనుభవించే కాళ్ళ లేరు. మరి హనుమంతన్న గారు మిగతా వాళ్ళు అన్నారు పాపం మీరు ఈ వయసులో ఖచ్చితంగా అని మరి ఈ ప్రభుత్వాలు కూడా ఇప్పాల్సిన అవసరం ఉంది. ₹1 ఖర్చు కానిటువంటిది ఎడ్యుకేషన్ రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ₹1 ఖర్చు కానిటువంటిది ఉద్యోగాల రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీలాంటి వ్యక్తి గట్టిగా మాట్లాడితే ఇలా మిమ్మల్ని అందరూ కూడా హర్షిస్తూ ఉంటారు, అందరూ అభిమానిస్తారు, మీరు ఇస్తే అందరూ వస్తారు. కనుక మిగతా వాళ్ళు అనలేరు. మిగతా వాళ్ళు ఎందుకంటే అంటే కచ్చ కడతారు, ఇబ్బంది చేస్తారు ఎవరైనా కూడా.
కనుక మీరు గల విప్పాల్సిన అవసరం ఉంది. మేమందరం కూడా మరి మీరు స్టార్ట్ చేస్తే రేపు భవిష్యత్తులో అన్ని పార్టీలు కూడా 42% మంత్రి పదవులు ఇస్తారు, 42% చైర్మన్ పదవులు ఇస్తారు, 42% విద్యా ఉద్యోగాలు ఇస్తారు, మరి రాజకీయం కూడా ఇస్తారు. రేపు అతి ప్రమాదమైంది ఏముందంటే అతి ప్రమాదమైంది మహిళా రిజర్వేషన్ ఉంది. అతి ప్రమాదమైంది ఒక మహిళా రిజర్వేషన్ ఉంది. మరి మహిళా రిజర్వేషన్ ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్ లేకపోతే మరి మహిళా రిజర్వేషన్లో ఎట్లా వస్తారు? ఉన్న బీసీల సంఖ్య పడుతుంది. ఉదాహరణకు ఒక బీసీ ఎమ్మెల్యే ఉంటాడు, మరి అది ఉండేదనుకో చాలా మంది ఇష్టపడరు. మరి అది ఎక్కడ పోతుంది? ఎవరికి పోతుంది? అది ఆలోచన చేయండి. సంఖ్యలు పెరిగినా కూడా, డీలిమిటేషన్ అయినా కూడా రిజర్వేషన్ లేకపోతే చాలా ప్రశ్నార్థకంగా అవుతుంది, ఇంకా ఘోరంగా అవుతుంది. రాను తలుచుకోండి ఒకసారి, చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది. ఉమెన్ రిజర్వేషన్ లేదు, మరి బీసీల చట్టంలో లేదు. మరి రాను రాజకీయ వారసత్వము ఎంత గురించి క్షీణించకపోతుందో మరి సంఖ్య వెళ్ళినా కూడా లాభం లేదు. కనుక చట్టసభలలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మరి ఈ సభ ద్వారా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మేము నిలదీయాల్సిన అవసరం ఉంది. మీరు పెద్ద మనిషి వయసులో ఎంత అనుభవజ్ఞుడు, మీరు ఎప్పుడో ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి, కానీ కేవలం ఈ జాతిలో పుట్టినందుకు ఆ పాపానికి కాలేకపోయిండు, లేకపోతే ఎప్పుడో అయిపోయేవాళ్ళు, ముఖ్యమంత్రి స్థాయి వెళ్ళిపోయేది. అయినా కూడా ఓపికతో, ఒక భీష్ముల్లాగా ఓపికతో, సమయంతో, అరే నేను కొట్లాడితే నా జాతికి నష్టం జరుగుతుంది, ఏదైనా సరి చేద్దాం అని చెప్పి 80 ఏళ్ళ వయసులో కూడా మీరు తల్లాడుతూ ఉన్నారు. మనిషి జీవితం ఎవరిని కూడా శాశ్వతం కాదు, చాలా చిన్న జీవితం. ఎన్ని రోజులు బతకడం కాదు, ఎట్లా బతకడం చాలా ఇంపార్టెంట్. పౌరుషంగా బతకడం అనేది చాలా ఇంపార్టెంట్. భయంతో బతికే ఉన్న పనులు ఊసిపోతాయి. ఎక్కడ ఉన్నా ధైర్యంతో అక్కడ ఎదురిస్తేనే వానికి గౌరవం ఉంటుంది, రేపు భవిష్యత్తు ఉంటుంది. కనుక ఇంత మోసం చేసి ₹1 ఖర్చు కానిటువంటి అంశాన్ని చేర్చకుండా ఇలా మనల్ని చీట్ చేసినందుకు ఖచ్చితంగా మరి అందరం కూడా మనం ప్రజలలో పోవాల్సిన అవసరం ఉంది. ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున మరి ఢిల్లీలో కూడా ధర్నా చేయాల్సిన అవసరం ఉంది. ఒక కార్యాచరణ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ సభ ద్వారా మనం ఈ సమావేశం ద్వారా ఖచ్చితంగా ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిన్ననే పూర్ణచంద్రరావు గారు, మన తర్వాత పెద్దలు ఇప్పుడే వచ్చినటువంటి చిరంజీవి గారు, వాళ్ళ IAS, ఒక IPS, మా బాలరాజన్ గారు, మా వెంకన్న గారు నిన్ననే ఆ సర్వయ్య పాపన్న జయంతి సందర్భంగా మరి మాట్లాడుకున్నాం. మా అంటే ఏ కులం ఉంటే ఆ కులంలో పోతున్నారు. మరి సర్వయ్య పాపన్న అంటే ఒక కులమే, చాకల ఐలమ్మ అంటే ఒక కులమే, దొడ్డి కొమర అంటే ఒక కులమే చేస్తుంది. వాళ్ళు మన జాతి గురించి ప్రాణాలు అర్పించిన వాళ్ళు, మన జాతి గురించి ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి. సర్వయ్య పాపన్న, సర్వయ్య అంటే ఒక రజక సోదరుడు చనిపోతే ఆయన పేరు ముందర పెట్టుకున్నాడు. కమ్మరి కుమ్మరి అందరినీ కలిపి బహుజన రాజ్యం వేసినటువంటి ఆసియా ఖండంలో మొట్టమొదటి రాజు అయినా. మరి అలాంటి మహనీయులు దొడ్డి కొమరయ్య కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళందరినీ మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. కనుక ఇది అయ్యేంత వరకు మనం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం తప్ప ఇది సాధ్యం కాదు. కనుక అందరం కలిసి ఢిల్లీలో ప్లస్ ఇక్కడ గ్రామాల వారిగా మరి బస్సు యాత్ర పెడతారా, లేకపోతే కార్ల యాత్ర పెడతారా, లేకపోతే జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టి చైతన్యవంతం చేద్దామా? అందరం కలిసి ముందు ఒక వరుసల అన్ని జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టొచ్చి నెక్స్ట్ కార్యక్రమాన్ని ఇచ్చి మనం ఎట్లా చేద్దామని మనం ముందుకు పోవాల్సిందిగా. ఒట్టిగా మనం పెట్టుకొని పోతే కాదు. వాళ్ళు అనుకుంటున్నారు, అరే వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు పోతారు అని అనుకుంటున్నారు. మన బలం సంగతి తక్కువ ఎస్టిమేట్ చేస్తున్నారు. కనుక ఏదో ఎవరో వస్తుంది, బద్దలు అరిగిపోతాయి, ఆ పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా దాని దిశగా మీరు ప్రణాళిక చేయాలి. చాలా అగ్రెసివ్ మూమెంట్గా తీసుకుపోవాలి. ఇది ఎవరో మాట్లాడగానే ఇంకొంతలో మాట్లాడించి, ఇంకోలా మాట్లాడగానే మాట్లాడిన ఏ పార్టీ అయినా ఇంకొంతలో మాట్లాడించి అట్లా మనకు పంచాయతీ పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అప్రమత్తంగా ఉండి మన వల్ల కూడా ఇబ్బంది కలగకుండా మనం కూడా జాగ్రత్త వహించి మనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా
మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరినీ మేధావులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గ్యారెంటీగా దేశం మొత్తం కూడా ఉంది, వేడి ఉంది. కానీ మనల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఒక్కసారి అంటిస్తే దేశవ్యాప్తంగా అంటుకుంటుంది. ముఖ్యంగా తెలంగాణలో అత్యంత వేడిగా ఉంది, ప్రజలలో చాలా ఆసక్తికరంగా ఉంది. దీన్ని ముందుకు తీసుకుపోవాలి. ఖచ్చితంగా మేము మా పార్టీ తరఫున మేము గ్యారెంటీగా మీరు ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టుకొని దీన్ని ఎట్లా చేద్దాం, దీన్ని ఈ సెన్సస్ పైన పోరాటం చేయడానికి ఎట్లా చేద్దాం అనేది పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టుకొని చేద్దాం. మా తరఫున మాకు పూర్తి స్వేచ్ఛ ఉంది. అక్కడ చెప్పిండ్రు బీసీల గురించి మీరు ఏది మాట్లాడినా చేయండి అని. గ్యారెంటీగా మేము ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా కూడా ఈ ఆత్మగౌరవ భవనాలకు కూడా ఎంతో మరి మనం నిధులు ఏర్పాటు చేసి కొన్ని బిల్డింగ్లు కట్టుకొని మన సమావేశాలు అక్కడ చేసుకునేటట్టు కూడా మనం ప్రభుత్వంతో మాట్లాడి హనుమంతన్న గారు చేయాల్సిందిగా. మేము 5-6 వేల కోట్ల ప్రాపర్టీలు ఇచ్చినాం. కొంత ఇనిషియేటివ్ తీసుకుంటే మీకు కూడా పేరు వస్తుంది, ఆ భవనాలు కూడా కంప్లీట్ చేయాలని. మొత్తం మీద ఈ యొక్క రిజర్వేషన్ పైన, బీసీ ఎన్యుమరేషన్ పైన, సెన్సస్ పైన పెద్ద ఉద్యమాన్ని మనం చేయాల్సిన అవసరం ఉంది, అందరినీ ఐక్యం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మరి మీరు ఇచ్చినటువంటి మీరు తీర్మానం చేసిన దానికి ఖచ్చితంగా మేము కట్టుబడి ఉంటామని చెప్పని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై బీసీ.